హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నాలాగా ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ థంబ్నెయిల్ ఎలా చేయాలో కొంతమందికి ఇంకా తెలీదు. సో అది నేను సింపుల్గా ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్లో ఇన్షాట్ అని టైప్ చేయాలి. చూడండి, నేను ఇక్కడ టైప్ చేసి చూపిస్తాను. వచ్చింది కదా, ఇక్కడ 3-4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ ఇన్షాట్ ఎడిట్ వీడియో అని ఉంది కదా. సో ఇక్కడ 2 వచ్చాయి. ఫస్ట్ది కాకుండా సెకండ్ది వీడియో ఎడిట్ మేకర్ అని. సో ఇది డౌన్లోడ్ చేసుకున్నాక ఎలా చేయాలో చూద్దాం. అందరూ కైన్ మాస్టర్ ఇవన్నీ చేస్తారు, అది కూడా సింపుల్గానే ఉంటుంది కదా. ఫస్ట్ కదా, ఇందులో అయితే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ప్రాబ్లం అయితే ఏముండదు, అంతగా కష్టపడాల్సిన అయితే అవసరం ఉండదు. నేనైతే దీని నుంచే చేశాను. ఇప్పుడు కూడా కొంచెం చిన్న చిన్నవి అయితే ఇందులో నుంచే చేస్తాను. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇక్కడ వీడియో, ఫోటో, కొలేషన్ ఉంది కదా, అది మనం ఎలా తీసుకున్నా చేయొచ్చు. నేను ఇప్పుడు ఒక ఫోటో తీసుకొని చూపిస్తాను. దాంట్లో 3-4 కూడా యాడ్ చేయొచ్చు మనం. సో అలా అడుగుతుంది, మనం అలా ఇచ్చేసేయాలి. నేను దేనికైతే థంబ్నెయిల్ చేయాలనుకుంటున్నానో ఆ ఫోటో ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక మనం అది అక్కడ క్యాన్వాస్, ఫిల్టరు, అడ్జస్ట్, ఎఫెక్ట్స్ ఇవంతా ఉంది కదా. క్యాన్వాస్ అంటే మనం థంబ్నెయిల్ ఇప్పుడు 9:16 అంటే మనం షార్ట్స్ చేసేటప్పుడు వీడియో ఎలా తీస్తాం, స్ట్రైట్గా పెట్టి ఫోన్, దానికి కాదు కదా. ఇప్పుడు మనం లాంగ్ వీడియోస్ పెట్టేదానికి 16:9 తీసుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఆప్షన్స్, ఇవన్నీ కూడా మనకి ఏం అవసరం లేదు. మనం ఇంకోటి యాడ్ చేయాలనుకుంటే పాప్ అని ఉంది కదా, ఇక్కడ తీసుకొని ఇంకో ఫోటో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ నేను ఇంకో ఫోటో యాడ్ చేసుకుంటున్నాను. ఏదైతే హైలైట్ అవ్వాలో దానికి జూమ్ అవుట్ చేసి పెట్టేసుకోవచ్చు. మళ్ళీ నేను ఇంకో వీడియోలో చేస్తాను ఎలా ఎడిట్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా రిమూవ్ చేయాలని నేను ఇంకో వీడియో చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం సింపుల్గా ఎలా 3-4 ఫొటోస్ని యాడ్ చేసుకొని సింపుల్ థంబ్నెయిల్ ఎలా రాయడం చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 3 ఫొటోస్ తీసుకున్నాను ఒకే ఫ్రేమ్లో. మనం ఏ ఫ్రేమ్ని జరపాలనుకుంటే ఆ ఫ్రేమ్ మీద క్లిక్ చేసి దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. అది వద్దు అనుకుంటే దాని మీద ఇంటూ మార్క్ వస్తుంది. ఎడిట్ అనుకుంటే అది తీసేసి ఇంకోటైనా పెట్టచ్చు, అలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు నేను 3 ఫొటోస్ తీసుకున్నాను. దీని మీద సింపుల్ థంబ్నెయిల్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ టెక్స్ట్ అని చూడండి, దాని మీద క్లిక్ చేశాను. అండర్ 17 కబడ్డీ అని టైప్ చేశాను అనమాట. సో ఇవి స్టైల్స్ అనమాట. ఇది బ్రాడ్గా రావాలి అని అంటే ఎంత బ్రాడ్గా రావాలి, ఇది స్ట్రైటా, కర్వా, ఏ షేప్లో రావాలనేది దాన్ని అడ్జస్ట్ చేయడం అనమాట. ఇలా మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదేమో స్టైల్స్, ఏ స్టైల్లో కావాలి అనేది. మనం ఏ స్టైల్లో కావాలనుకుంటే ఆ స్టైల్లో దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు ఇలా బాగుంది. కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా నార్మల్గా అలా యాడ్ చేసుకోవాలంటే కలర్స్ యాడ్ చేసుకుంటూ పోవచ్చు. కింద దానికి విత్ షేప్తో కొంచెం విత్ బార్డర్ వచ్చి హైలైట్ అవ్వడానికి ఇలా ఏ స్టైల్ అయినా మనం యాడ్ చేసుకోవాలి. నాకు ఇలా నచ్చింది, నేను ఓకే చెప్పాను. దాని మీద డ్రాగ్ చేస్తూ కిందికి కానీ పైకి కానీ మూవ్ చేస్తూ మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ అడ్జస్ట్ చేయొచ్చు దాన్ని. సో వద్దు అనుకుంటే మళ్ళీ దాని ఎడిట్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ దీనికి నేను సపోజ్ యాడ్ చేసి మళ్ళీ నేను ఎరేజ్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఇంకా స్కూల్ వర్సెస్ స్కూల్ అని ఎక్స్ట్రా కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కలర్ కూడా ఇచ్చాను. ఓకే, ఇది కాదు ఇంకో కలర్ కావాలనుకుంటే ఇలా ఇవ్వచ్చు. లేదు మీకు 2 సపరేట్గా కావాలంటే ఫస్ట్ ఇది ఇచ్చింది ఒక దగ్గర అడ్జస్ట్ చేసి మళ్ళీ టెక్స్ట్లోకి వచ్చి మళ్ళీ మీరు ఇవ్వాలనుకున్న ఇంకో టెక్స్ట్ ఇంకో కలర్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 ఒకటే కలర్ వద్దనుకుంటే. సరే నాకు ఇలా వద్దు, నచ్చలేదు, సో నేను దాన్ని మళ్ళీ ఎడిట్లోకి వచ్చేసి పెన్సిల్ని క్లిక్ చేసి నేను స్కూల్ వర్సెస్ స్కూల్ని మళ్ళీ తీసేయాలనుకుంటున్నాను. తీసేసి ఓకే నొక్కాను, కథం అయిపోయినట్టే. ఇంకా దాన్ని అలా అడ్జస్ట్ చేసేసి ఇంతవరకే ఓకే అనుకుంటే అడ్జస్ట్ చేసేసి వదిలేయచ్చు. అది కూడా వద్దు ఇంకా వేరేది మార్చుకోవాలనుకుంటే ఇలా ఎలా అయినా ఎడిట్ చేసేసుకోవచ్చు. దాని మీద పెన్సిల్ మార్క్ ఉంటుంది. అసలే ఇది వద్దు అంటే ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం ఫ్రెష్గా టైప్ చేసుకోవచ్చు. లేదు దాంట్లోనే ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే మనం దాంట్లోనే పెన్సిల్ బటన్ క్లిక్ చేసి చేసుకోవచ్చు అనమాట. సో ఇలా జరుపుతున్నప్పుడు మనం ఒక్కొక్కటి మూవ్ అయింది. కాలేజ్ తీసుకుంటే దానికి ఫిక్స్ అయిపోతుంది. సింపుల్గా కాబట్టి ఇలా సరిపోతుంది. నేను అక్కడ ఫిక్స్ చేశాను ఇప్పుడు. సో ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేసిన స్కూల్ వర్సెస్ స్కూల్ అని చెప్పేసి. కావాలనుకుంటే ఉంచుకోవచ్చు వేరే దగ్గర వేరే కలర్తో. సో నేను ఇంకో కలర్ కూడా యాడ్ చేసి చూపిస్తున్నాను. అండర్
అండర్ 17 కాబట్టి స్కూల్ వర్సెస్ స్కూల్ అని ఇట్లా 2 మనం వేరే వేరే కలర్స్ అట్లా ఫస్ట్ ఒక టైప్ చేసి దాన్ని సెట్ చేసుకొని మళ్ళీ ఇంకొక టైప్ చేసి అన్ని ఫొటోస్ కానీ అన్నీ ఒకేసారి చేసుకొని చూపించు. అది అవసరం లేదనుకుంటే మళ్ళీ క్రాస్ మార్క్ టిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. సో నాకు ఇక్కడికి ఓకే. ఇంక ఇప్పుడు మనం పైన కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, ఆ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఓకే ఇంక మనకు అది సేవ్ అయిపోయినట్టే. ఇంకా సో మనకి రైట్ మార్క్ సేవ్డ్ అని చూపిస్తుంది కదా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో, అక్కడ క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉంటుంది, మనం వెళ్ళి చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇందులో కూడా ఉంటుంది. ఒకవేళ మళ్ళీ ఏమైనా ఎడిట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది అనుకోండి, మళ్ళీ డైరెక్ట్ యాప్లోకి వచ్చేసి మన ఫస్ట్ గ్యాలరీలో వచ్చిందో చూసుకోండి. గ్యాలరీలో వచ్చాక ఇలా ఉంటే ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదు దీనికి ఏమన్నా చేంజెస్ ఏమన్నా చేసుకోవాలంటే మళ్ళీ మనం ఇన్షార్ట్కి వెళ్ళాలన్నమాట, చేంజెస్ ఏమైనా చేసుకోవాలనుకుంటే. సో ఇట్లా వచ్చింది, ఇదైతే సేవ్ అయిపోయింది. ఇందులో అరే ఇంకొంచెం యాడ్ చేద్దాం అనుకున్నా సరే మిస్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ యాప్లోకి వెళ్తే అది డ్రాఫ్ట్లో ఉండిపోతుంది. మనం ఇప్పుడు అది ఉంది కదా ఇది, అలాగే డ్రాఫ్ట్ అని నొక్కుతాం కదా, మళ్ళీ దాన్ని డ్రాఫ్ట్ అని నొక్కినప్పుడు ఆ డ్రాఫ్ట్లోనే ఉండిపోతుంది కొంత టైం వరకు. మళ్ళీ దాని మీద క్లిక్ చేసి మళ్ళీ మనం ఇప్పుడు ఏమి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, తీసేయాలనుకుంటే తీసేయచ్చు, ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.